ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలుగు నిర్మాతల ఎంట్రీతో తమిళ ఇండస్ట్రీలో రచ్చ మొదలైందా? మన ప్రొడ్యూసర్స్ ఇచ్చిన భారీ పారితోషకాలే అక్కడ నిర్మాతలకు అడ్డంకిగా మారుతున్నాయా? అరవ హీరోలు కూడా తమిళం కంటే తెలుగులో వరుస సినిమాలు చేయడానికి కారణం అదేనా? అజిత్ లాంటి స్టార్ హీరోకి నిర్మాతలు ఎందుకు దొరకట్లేదు? అసలేం జరుగుతోంది అక్కడ? చూద్దామా ఎక్స్క్లూజివ్గా? ఒకప్పుడు తమిళ తెలుగు హీరోలు అనే తేడా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అందరూ అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 60 హీరోలు తెలుగులో ఎక్కువ కనిపిస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. తమిళ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగులో నిర్మాతలు రెమ్యునరేషన్స్ ఎక్కువగా ఇస్తున్నారనే విమర్శలు కాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. కాలీవుడ్ లో 40 కోట్లు ఇచ్చే హీరోలకు తెలుగు నిర్మాతలు 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారని, అందుకే రెమ్యునరేషన్స్ ఉన్నపళంగా పెరిగిపోయాయి అనేది తమిళ నిర్మాతల వాదన. 3 ఏళ్ల కింద వారసుడు కోసం విజయ్ కు 100 కోట్లకు పైగా ఆఫర్ చేశారు దిల్ రాజు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా అజిత్ కు గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం 100 కోట్లకు పైగా ఇచ్చారని టాక్ ఉంది. విజయ్, అజిత్ లాంటి స్టార్స్ కే కాదు, ధనుష్, సూర్య, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలకు కూడా వాళ్ళ ఇండస్ట్రీలో నిర్మాతలు ఇచ్చిన దానికంటే మన ప్రొడ్యూసర్స్ డబుల్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనేదే ఇప్పుడు తమిళనాట మెయిన్ రచ్చకు కారణం. ఈ రేంజ్ పారితోషికం ఇవ్వలేకే అజిత్ లాంటి స్టార్ హీరోతో ఏ నిర్మాత సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు. అక్కడ అజిత్ 150 కోట్లు అడుగుతున్నారని, అందుకే AK-64 నిర్మించడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో తానే నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. హీరోల పారితోషికం ఇలా పెరగడంతో ఆ మధ్య ఓ రోజు బంద్ చేసింది తమిళ చిత్ర పరిశ్రమ. షేరింగ్ ప్రాసెస్లో సినిమాలు చెయ్యాలనే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి దీనిపై స్టార్ హీరోలు ఏమంటారో చూడాలిక.